అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విరూపాక్ష చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన కార్తిక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి చిత్రం లాగైనట్లు తెలుస్తోంది. విరూపాక్ష చిత్రాన్ని వైవిధ్యమైన కాన్సెప్ట్తో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో కార్తిక్ తెరకెక్కించారు. నాగచైతన్య కోసం కూడా కార్తిక్ మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో అదిరిపోయే కథ రెడీ చేసినట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. కార్తిక్ ఈ మూవీలో నాగచైతన్యకి జోడీగా స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, పూజా హెగ్డే. నాగచైతన్య పూజా హెగ్డే ఆల్రెడీ కలిసి నటించారు. పూజా హెగ్డే తన కెరీర్ బిగినింగ్ లో చైతుతో ఒక లైలా కోసం అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ మరోసారి నటించబోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్నుడిగా ఉన్న హీరో ప్రభాస్ ఇప్పుడు కొత్త ఇల్లు కొన్నాడు. అది కూడా విదేశాల్లో. ఆ మధ్య లండన్లో ఓ లగ్జరీ హౌస్ కొన్నాడు ప్రభాస్. షూటింగ్ల కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఉండటానికి ఓ ఇల్లు కావాలని లగ్జరీ హౌస్ ని కొనుగోలు చేశాడట. అంతేకాదు వెకేషన్ కోసం వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా ఇంటిని కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు మరో దేశంలో ఇల్లు కొన్నాడట ప్రభాస్. ఇటలీలో కూడా ఇటీవల మరో ఇంటిని తీసుకున్నాడట. ఫ్లోరెన్స్ సిటీలో ప్రభాస్ ఇల్లు కొన్నాడట. ఫ్లోరెన్స్ ని ఆర్ట్ క్యాపిటల్ గా చెబుతారు. హెరిటేజ్ సిటీగా ఉంది. ఇక్కడ ఇల్లుండాలని చెప్పి ఇటీవలే డార్లింగ్ ఆ ఇంటిని కొనుగోలు చేశాడట. ఆయన ఇటీవల ఇటలీకి వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన ఆ ఇంటిని తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రభాస్ లగ్జరీ ఆస్తుల జాబితాలో లండన్, ఇటలీ ఇల్లులు కూడా చేరిపోయాయి. నమస్కారం అండి కలవపూడి శివ గారు. నమస్తే. ఓ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే ఎంత ఆడవడం, దానికి మించి ఇక్కడ ఆఫీస్ అంత వాతావరణం అంతా మీ చుట్టుపక్కల అందరు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉంటాం. నేను ఆశ్చర్యకరంగా సడన్ గా సర్ప్రైజ్ గా సీట్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అయిష్టంగానే వెళ్ళారు కదా ఎంపీకి. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ పెట్టడం, నాగబాబు గారేమో సడన్ గా ఈ ట్విస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత ఓటమి చెందిన తర్వాత పార్లమెంట్ పరిస్థితులు చూశాను. అంతా తొమ్మిది 14లో రైతుల పక్షాన్ని నిలబడ్డాను. రైతులకు ఏదైనా కష్టం వచ్చిందంటే సమస్య వచ్చాక ముసలిగా నీరు కార్చే పరిస్థితి ఉండదు మనకి. రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో కానీ బీజేపీలో కానీ జనసేనగా వస్తారని మీకు అప్పుడే అనిపించిందా? మన ఏదో పార్టీకి విధేయుడిగా ఉన్నాం కానీ నేను ఓడిపోయినప్పుడు వీళ్ళు నాకు ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కోట్ల రూపాయల డబ్బు ఉంటేనే సో మొన్నే దెబ్బతిని ఉండి మళ్ళీ ఇప్పుడు పంతాన్ని పట్టిపోయి నేను విడిగానే పోటీ చేసి మీరు మళ్ళీ నేను గెలిచి నేను టీడీపీలో చేస్తానంటున్నాను. మళ్ళీ మీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానను లేదా ఎంపీ సీట్ ఇస్తానను ఏమైనా ప్రామిస్ చేశారా? 175 ఎమ్మెల్యేలు మీరు నెంబర్ 1 ఎమ్మెల్యే. మీరు ప్రజాప్రతినిధిగా ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఇప్పటికీ పోయింది లేదు కదా, ఇంకా ఇప్పటికీ అయిపోలేదు కదా. ఆ స్టేజ్ లేదండి. నేను 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినప్పుడు నాకు సీటు ఇవ్వలేనప్పుడే ముందే నన్ను పిలిచి నీకు సీటు ఇవ్వలేకపోతున్నామని విషయం చెప్పాలి. నేనేమి మీకు జగన్ వ్యతిరేకమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమా? ఇక్కడ మా ఉండి ప్రజెంట్ సినారియో అయితే
రామారావు గారు పార్టీ స్థాపించారు. స్థాపించినప్పుడు గూడు గూడు గొడ్డ నినాదంతో షర్మిల మా పార్టీలోకి వచ్చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు వెళ్తారా? మీకు ప్రత్యర్థిగా మారినా కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు మీకు రిలేషన్, బయట వ్యక్తి కాదు, మీరు రిలేషన్ ఉండే మనిషి. సో ఆయనకి మీరు అవకాశం కల్పించి ఆయన ఒకసారి కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ నా సీట్ నాకే కావాలంటూ మీరు వెళ్ళటం, ఆయన లేకుండా మళ్ళీ ఆయన ఉండటం. నాకున్న బేసు నా కష్టంతో అతను ఎమ్మెల్యే కాగలిగాడు, అయ్యాడు. అయినప్పుడు నా గౌరవం నాకు ఇవ్వాలి. కుటుంబంలో కుతంత్ర ఆలోచన చేయటం అనేది సరైనది కాదు. రవితేజ జ్యోతిగా నటించిన షాక్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మాస్ మహారాజాతో మరోసారి మిరపకాయ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక 2012లో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో గబ్బర్ సింగ్ తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు హరీష్ శంకర్. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలతో 2 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న హరీష్ శంకర్ పుట్టినరోజు ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరోలు, ఇండస్ట్రీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్, ఫాలోవర్స్ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల నాడి తెలిసిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్కు మైత్రి మూవీ మేకర్స్ టీంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మెంబర్స్ విషెస్ అందించారు. హరీష్ శంకర్ భవిష్యత్తులో ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసుకున్న టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ లుక్ లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ మూవీకి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం ది గోట్ లైఫ్ వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన ఆడు జీవితం నవల స్ఫూర్తితో తెరకెక్కింది. మలయాళంలో ది గోట్ లైఫ్ గా రిలీజ్ కాగా తెలుగులో ఆడు జీవితం టైటిల్ తో విడుదలైంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బ్లెస్సీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పృథ్వీరాజ్ సుకుమారన్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ అత్యంత వేగంగా వరల్డ్ వైడ్ గా 50 కోట్లు సాధించిన మలయాళ సినిమాగా అరుదైన ఫీట్ ను నమోదు చేసింది. ఈ మూవీలో జిమ్మీ జీన్, లూయిస్, అమలాపాల్, రికబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. టిల్లు స్క్వేర్ ఫేమ్ మల్లిక్రామ్ ఓ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. సందీప్ కిషన్ హీరోగా చేయబోతున్న ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమాను నిర్మిస్తున్న రాజీవ్ చిలుక సందీప్ కిషన్ మల్లిక్రామ్ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మరోపక్క తాజాగా వైట్ పేరుతో కొత్త సినిమాను సందీప్ కిషన్ అనౌన్స్ చేశాడు. కాలేజ్ స్టూడెంట్స్ జీవితాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ వైట్ మూవీకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వం వహించబోతున్నాడు. సాధారణంగా తెలుగమ్మాయిలకు టాలీవుడ్లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా ట్రెండీగా మోడర్న్ డ్రెస్లో సైతం మెప్పించగలదు. ఈషా షేర్ చేసే పిక్స్ చాలా క్యూట్గా ఉంటాయి. తాజాగా ఈషా రెబ్బా పింక్ కలర్ బ్యూటిఫుల్ శారీలో మెరిసిందే. ఊహలలో విహరిస్తున్నట్లు ఈషా కూర్చొని ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఈషా రెబ్బా ఫోజ్లకు హీరోయిన్లు సైతం ఫిదా అవుతున్నారు. ప్రియాంక జవాల్కర్ నైస్ శారీ అని కామెంట్ పెట్టింది. ఇక రాజశేఖర్ కుమార్తె శివాని లుకింగ్ లైక్ ఏ వావ్ నైస్ శారీ, అది నాకు కావాలి అని కామెంట్ పెట్టింది. దీంతో ఈషా రెబ్బా రిప్లై ఇచ్చింది, సరే తీసుకో అని శివానికి రిప్లై ఇచ్చింది.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి 3 ఏళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన యువ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పీఆర్కే ప్రొడక్షన్స్ కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణ రంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్టులను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్ కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్ కు కూడా కార్ బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్ లో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆడి Q7 కారు ఈ జాబితాలో చేరింది. ఈ రోజులో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుల్లో ఇది ఒకటి. ఆడి Q7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస హిట్లతో దూసుకెళ్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే తేరీ బాటన్ మే ఐజా ఉల్జా జియా మూవీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన క్రూ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ పొడుగు కాళ్ల సుందరి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డేటింగ్ కోసం ఓ మగాడు కావాలని, అది భారతీయుడు అయితే మరీ మంచిదని అంటుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. శ్వేత జాతీయులు హాట్ గా ఉండొచ్చు, కానీ నేను ఇప్పటివరకు ఏ విదేశీయుడికి అంతగా అట్రాక్ట్ కాలేదు. నాకు భారతీయ మగాళ్ళంటేనే ఇష్టం. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్ కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడైతే ఓకే. నేను ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఇంగ్లీష్ పాటలకు డాన్స్ కూడా చేయలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. టిల్లు స్క్వేర్ తో థియేటర్లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లుగాడు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మరోసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్, స్టైల్, యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన వారిని టిల్లుగాడు విపరీతంగా నవ్వించడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ ను పంచాడు. అలా బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ర్యాంపేజ్ ఆడించారు. ప్రస్తుతం IPL సీజన్ నడుస్తున్నా కూడా టిల్లు స్క్వేర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. టిల్లు స్క్వేర్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ OTT సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తయిన తర్వాతే OTTలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా OTTలోకి టిల్లుగాడొస్తాడని టాక్ వినిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు తాజాగా గేమ్ చేంజర్ పై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందన్నారు. కాస్త ఓపిక పట్టమని అభిమానులను కోరారు. రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అని, ఆ స్థాయికి రీచ్ అయ్యేలా శంకర్ సినిమాను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. మరో 2 నెలల్లో షూట్ పూర్తయితే 5 నెలల్లో రిలీజ్ చేస్తామని అన్నారు. చరణ్ బర్త్డేను పురస్కరించుకొని జరగండి జరగండి పాట విడుదల చేశామని అన్నారు. థియేటర్లో ఈ పాట చూసి ప్రేక్షకులు తప్పకుండా డాన్స్ చేస్తారని కామెంట్ చేశారు. కాస్త 5 నెలలు తనను తిట్టుకోకుండా ఓపిక పట్ట అని కోరారు. దిల్ మామా మాకొక అప్డేట్ ఇవ్వు అంటూ ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్స్ చూస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి తాను ఎలాంటి లీకులు ఇవ్వలేనని, శంకర్ అప్డేట్ ఇవ్వమంటే ఇస్తానని దిల్ రాజు అన్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ ఒకరు. జై సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ తర్వాత హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. 2021లో మోసగాలు సినిమాలో ఓ క్యారెక్టర్ తో పలకరించిన నవదీప్ అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు పలు సిరీస్లు మాత్రం చేస్తున్నాడు. త్వరలో నవదీప్ హీరోగా ఓ సినిమాతో రాబోతున్నాడు. లవ్ మోలీ అనే సినిమాతో నవదీప్ తన కొత్త వర్షన్ చూపిస్తా అంటూ వస్తున్నాడు. ఇప్పటికే లవ్ మోలీ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచాడు. ఏదో బోల్డ్ కంటెంట్ తోనే వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నవదీప్ ని పెళ్లి గురించి అడిగితే మాత్రం నో పెళ్లి అంటాడు. కానీ లవ్ మోలీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మాత్రం పెళ్లి కార్డుతో రివీల్ చేయడం గమనార్హం. తాజాగా నవదీప్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో అప్డేట్ అంటూ పసుపు రాసిన ఓ చిన్న చెక్క పెట్టి ఓపెన్ చేసి అందులో పెళ్లి కార్డు చూపించి దాంట్లో పెళ్లి కార్డులో ఉండే మ్యాటర్ రూపంలో తన లవ్ మోలీ సినిమా గురించి రాసి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించాడు. బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది ఈ భామ. తాజాగా సారా చేసిన ఓ పని వైరల్గా మారింది. సారా చేసిన పని
వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముంబైలోని జుహు ఏరియాలో ఉన్న శని ఆలయం వద్ద అక్కడ బయట ఉన్న నిరాశ్రయులు బెగ్గర్స్కి ఆలయం పక్కన ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సారా స్వయంగా వెళ్లి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసింది. కొన్ని ప్యాకింగ్ ఫుడ్స్ ని తీసుకొచ్చిన సారా అక్కడున్న వారికి స్వయంగా అందించింది. దీంతో సారా చేసిన ఈ పనిని పలువురు వీడియోలు తీయగా వైరల్ గా మారింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ కొంతమంది మంచి పని చేసింది అని అభినందిస్తూ ఉండగా మరికొంతమంది చేసిన మంచి పని ప్రమోట్ చేసుకోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి చిత్రంలో పక్కా తెలంగాణ పల్లెటూరు పిల్లగా మెప్పించిన తమిళ సోయగం సాయి పల్లవి ఈసారి ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్న ఆమె ఆ పాత్ర కోసం సిక్కోలు యాసలో శిక్షణ తీసుకుంటున్నదట. ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు చిత్ర దర్శకుడు చందు మొండేటి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మాండలిక నిపుణ్ణి నియమించాడని టాక్. తెలంగాణ యాసలో జెమ్ అనిపించుకున్న సాయి పల్లవి ఇప్పుడు ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. టిల్లు స్క్వేర్తో అందరినీ ఆకట్టుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. ఒద్దికగా ఉండే ఈ చిన్నది ఒక్కసారిగా కెరటంలా ఎగిసిపడ్డంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయమై అనుపమను అడిగితే లిల్లీ పాత్ర తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చింది. నా తొలి సినిమా ప్రేమం. అప్పుడు నా వయసు 19 ఏండ్లు. నా కెరీర్ ప్రారంభమై 10 ఏండ్లవుతుంది. 3 ఏండ్లుగా ప్రయోగాత్మక పాత్రలను ఎంపిక చేసుకుంటున్నా. టైంలో నా దగ్గరికి టిల్లు స్క్వేర్ కథ వచ్చింది. చాలా నచ్చింది. ఆ సినిమాలోని లిల్లీ పాత్రను వదులుకోకూడదని డిసైడ్ అయ్యా. నా కెరీర్లో ఈ పాత్ర ప్రత్యేకం. ఇంతకుముందు అన్ని సినిమాల్లో ఒకేలాంటి పాత్రలో నటించడంతో బోర్ ఫీల్ అయ్యా. లిల్లీ పాత్ర గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉంది. పాత్ర కోసం గ్లామర్గా కనిపించాలనే తప్ప హీరోయిన్ ఇమేజ్ కోసం కాదు. అయినా అందంగా కనిపించడం మంచిదే కదా అంటూ నవ్వుతూ చెప్పింది గ్లామర్ స్క్వేర్ గర్ల్. ఇటీవల చాలా మంది పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. కొంతమంది స్టైల్ కోసం అయితే, కొంతమంది భక్తితో ప్రేమతో వాళ్ళకిష్టమైన వాళ్ళ పేర్లు లెటర్స్ పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. తాజాగా ఓ హీరో తన కొడుకు పేరుతో పాటు పుట్టిన డేట్ని కూడా తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇటీవల 12th ఫైల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో విక్రాంత్ మసే కొంతకాలం క్రితం నటి శీతల ఠాకూర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట గత నెల ఫిబ్రవరి 7న పన్నంటి బాబుకి జన్మనిచ్చారు. ఈ బాబుకి వర్ధన్ అని పేరు పెట్టారు. తాజాగా విక్రాంత్ మసే తన కొడుకు పేరు ఇంగ్లీష్లో వర్ధన్ అని తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అలాగే పుట్టిన డేట్ 7/2/2024 అని కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న హీరో చిన్న సినిమాతో వచ్చి ఏకంగా 300 కోట్లు 50 రోజుల రికార్డులు సెట్ చేసింది హనుమాన్ సినిమా. దీనికి సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించడంతో ఆ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందని, షూట్ కూడా మొదలు పెట్టారని ప్రశాంత్ వర్మ ఇటీవల తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపారు. హనుమాన్ సినిమాలో అంజనాద్రి అనే ఊరిని చూపించారు. ఆ పక్కనే నది మధ్యలో కొండలు, అలా అందమైన లొకేషన్స్ చూపించారు. తాజాగా ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ వీడియోలో ఓ నది మధ్యలో కొండలతో కొన్ని పడవలు వెళ్తుంటే చాలా అందంగా ఉంది. ఈ వీడియోని షేర్ చేసి అంజనాద్రి 2.0 అని పోస్ట్ చేసేశాడు. దీంతో ఇది జై హనుమాన్ లొకేషన్ వీడియో అని తెలుస్తోంది. ఈ చిన్న లొకేషన్ వీడియోతోనే జై హనుమాన్ పై అంచనాలు పెంచేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఇది గ్రాఫిక్స్ తో చేసిన లొకేషన్ లా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అయినా అద్భుతంగా చూపిస్తాడు ప్రశాంత్ వర్మ అని పొగుడుతున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాదు, వరల్డ్ వైడ్గా 1000 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత గతేడాది జవాన్ సినిమాతో ఆడియన్స్ను పలకరించి రికార్డులు సృష్టించాడు. అనంతరం రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీ సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చింది. చాలా కాలం తర్వాత బాద్షా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బీటౌన్లో హల్చల్ చేస్తుంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా పఠాన్ను స్టాండ్ లోన్ ఫ్రాంచైజీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. యష్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్లో ఈ మూవీ రానుండగా ఈ బ్యానర్లో రాబోయే 8వ ప్రాజెక్టు కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా సీక్వెల్కు కొత్త దర్శకుడు బాధ్యతలు తీసుకోనున్నట్టు ఇన్సైడ్ టాక్. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది క్రియేటర్స్ని ఒకే ప్లేస్లో చూస్తున్నాం. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, ఎందుకంటే ఇంతమందిని ఒక ప్లేస్కి చేర్చింది. అండ్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే పొద్దున్న లేస్తే రీల్స్ చూస్తాము, మీ మీమ్స్ చూస్తాం, ఇంకా చాలా క్రియేటివ్ థింగ్స్ చాలా వస్తాయి. అవి ఎవరు చేశారు అన్నప్పుడు ప్రాపర్గా దొరికేది కాదు ఆ లింక్స్ కానీ ఇవన్నీ.
ఇప్పుడు ఈ ఫెడరేషన్ వల్ల ఏంటంటే అందరూ కనెక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇది చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఒక రకంగా హ్యాపీగా ఉంది, ఒక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే హ్యాపీగా ఎందుకంటే ఇప్పుడు పెట్టినందుకు, బాధగా ఎందుకంటే ఇంతకు ముందు పెట్టలేదని బాధపడుతున్నాను. ఇంతకు ముందు పెట్టుంటే మాకు చాలా తిప్పలు తప్పేవి. అండ్ థ్యాంక్ యూ అండి. This is a very creative idea. Vishwa, I know you from past 5 years. You have been working on this. Congratulations. Any help, Lokesh, any help from our side to support to you all, we will be there. It is necessary that this type of platform should be made for the digital people. Now it is a digital world. As the world is moving forward very fast, digital media is more important and digital world is more important. So now it is a digital world time and you are the creators of digital world. Congratulations once again, Vishwa, Lokesh, everyone. Thank you. Telugu has already gone global. We have to make it bigger and bigger day by day. And all of you will have full support from Aditya Music. All the best. నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. నాకే ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంతమంది ఈ తేజ్ మీద కనబడుకు చాలా సంతోషము. ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వ, మీ అందరితోనే నేను ముందుకెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మైండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే, మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి, యాంకర్లు అవుతారు, హీరోలు అవుతారు. మీ అందరికీ నమస్కారం. నువ్వు హీరోయిన్ అవుతావా? నేనెందుకు అయితే బిడ్డ అయినా ఒకవేళ అయినావు అనుకో, ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు. నేను విజయ దేవరకొండతో చేయాలి. నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని అలా కొడుకుతో చేస్తాను. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా, సూపర్. అసలు అలా యూట్యూబ్లో నాది కూడా ఒక వీడియో వైరల్ అయిపోయి నేను బిగ్ బాస్ అనే రియాలిటీ షోకి వెళ్ళి ఆ తర్వాత మొత్తం లైఫ్ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఫర్ ఎవర్ టు ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, డూ యువర్ బెస్ట్ అండ్ డోంట్ నో ఇట్ మే క్రియేట్ వండర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జబర్దస్త్గా మైక్ ఎవరు లాక్కోమని చెప్పారు? నేను మహేష్. ఓకే, లాక్కున్నా. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. చిరంజీవి సార్ వస్తున్నారంటే ఇంకా వారే బయలుదేరి వచ్చేసాను నేను. నాకు ఎటువంటి సంబంధం లేదు దీనికి దానికి. చిరంజీవి సార్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం, ఇదంతా రొటీనే. చిన్నప్పుడు సారు ఏదైనా సినిమాలో చూస్తుంటే ఆయన ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. అలాంటి సారు ఖైదీ నెంబర్ 150లో పెట్టారు ఒక చిన్న షార్ట్. ఈ పని నేను చేసుకోలేకపోతున్నానంటే ఫస్ట్ కాల్ చేసింది ఈవిడే. డ్రైనేజీ క్లీన్ చేస్తుంటాను అందరూ. నువ్వు యాజిటీ సూట్ అయ్యేవారా, న్యాచురల్గా సెట్ అయింది. ఎవరు సజెస్ట్ చేశారు ఈ క్యాటర్ అంటే చిరంజీవి సార్ అని చెప్పాను. ఏదైనా సమాజంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కానివ్వండి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీరందరూ కూడా ముందుండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో రోజులు మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది, అంత స్ట్రాంగ్ ఎమోషన్. సో నాకు తెలియదు, మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని. మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని? మీకు ఈ పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇంత గుర్తింపు, ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా, మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు? ఎప్పుడన్నా ఊహించారా? ఇది నా ఫస్ట్ డౌట్. ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు. నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి, ఊహించుకుంటుండేవాడిని. దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారసపడినటువంటి చిన్న ఇన్సిడెంట్స్. నేను 10th క్లాస్లోను డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు, కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు, స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఇతనే ఆ సినిమాలో ఆ కథలు అవి ఆ నాటికలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది. అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక బీజం లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు అవ్వాలని. ఒక నటుడైతే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా? మన కాలేజీ ఫస్ట్ వచ్చినా సరే ఇంతమంది మన ఇంకా చూడరే, అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్
నా దృష్టి ఏంటంటే నేను ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు, చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చినమాట వాస్తవం. సినిమాల్లోనే రాణించాలి, సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆ ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ, ఆయనతో సంభాషించుకుంటూ, ఆయనతో బేరసారాలు ఆడుతూ, నువ్వు నన్ను ఆ పొజిషన్ తీసుకెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను, నీ కోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను, నన్ను ఆ పొజిషన్ తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే వచ్చేవాడిని. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ, దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే, దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి. దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మ. అంతరాత్మగా నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో, ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో, వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్, యూ హ్యావ్ టు రీచ్ దట్ గోల్. అదే ఈరోజు జరిగింది. ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్, ఎస్, ఊహించారు, ఈ పొజిషన్ రావాలని ఊహించారు, అందుకే వచ్చారు. మీరు ఓకే స్కూల్లో నటించారు, ఆ ప్రేమ మీకు నచ్చింది, ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ, సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు, ఊహించారు. కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనూ చెప్పింటారు కదా, ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి, నా కెరియర్ ఇదనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి? నా అదృష్టం కొద్దీ మా నాన్నగారికి కూడా చిన్న సినిమా పిచ్చి ఉంది, అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు. కానీ కొడుకు వెళ్తానంటే ఆయనకి ఇష్టమే, కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో, తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్మకం నాన్నగారికి లేక సంశయించారు. లేదు నాన్న, నేను ఖచ్చితంగా వెళ్తాను, అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే, సరే నాన్న అయితే వెళ్ళు, ఇన్స్టిట్యూట్ చేరతానన్నావు కాబట్టి, టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నావు అంటున్నావు కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, ఒకవేళ రాణించలేకపోతే ICAW చేరు, నైట్ కాలేజెస్, అదేనా టైం వేస్ట్ లేకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు. అందుకని ఆయన కోసం చేరాను. 6 నెలల్లో ICAW ఆపేసాను, ఇదే కంటిన్యూ చేసి వచ్చాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా, ఆ తర్వాత రెండో సినిమా, ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా మూడో సినిమా, అట్లా వరుసగా వచ్చినాయి విజయాలు. ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే, నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు తీసుకెళ్ళి, సార్ ఇది నా ఫోటో సార్, నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ భగవంతుడు, ఆ ఆల్మైటీ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను. నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. నేను ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్? అది కూడా కాకతాళీయం. అంటే ఇది చాలామంది తెలిసేమో అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్పరా వద్దా, ఆపేద్దామా? సరే చెప్తాను అయితే. ఓకే, నేను ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను 78 మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది 1978కి. 77 ఇనీషియల్గా అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది. కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో 5గురిలో ఒక వేషం చేయాల్సి వచ్చింది. ఆ వేషం చేస్తే నా సినిమాలో నువ్వు చేయలేవు, వద్దు అని భారతీ రాజా గారు అన్నారు. నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది, నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను, కొంచెం ఉంటుందంటే వాడికి భరోసాగా పదరా వెళదాం అని చెప్పి వెళ్ళాను. అండ్ వెళితే చేయంటే అదేట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్, రాజమండ్రిలో అన్ని సెట్ చేస్తాం, రాకపోతే ఎట్లాగా అది దానికి లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది. కిళకే పోగు రైలు, తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో. అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు, అనవసరం వాడు కెరీర్ పాడు చేయకండి, పదరా అని వచ్చాను. ఆగే ఒక నిమిషం, నువ్వు చేస్తావా అని. నేనా, నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మేక్ అవుతుంది, అప్పుడుగా నేను చేయకూడదు, ఇట్స్ కమిట్మెంట్ అని మ్యాండేట్ అన్నాను. ఆ తర్వాత 2వ రోజు వచ్చి నా ఇంటి ముందు కూర్చున్నారు వాళ్ళు. కాదు ఎవరు లేరు, నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నావు చెయ్యి అని చెప్పేసి. సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసంగా ఒక రోజు వెచ్చిస్తాం. సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను. అది ఫిబ్రవరి మంత్. ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా 74. ఆ సినిమా పూర్తి అవ్వలేదు, ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజాజం చూసి కానీ అందులో ఉండే అసోసియేటు ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్.
అతను చెప్పాడు క్రాంతి కుమార్కి, సార్ ఇట్లా సినిమా చేస్తున్నాము, చూడండి మన క్యారెక్టర్ అంటే ఆయన నన్ను పిలిచారు. బ్రహ్మాండంగా ఉంది, ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు, మనకు కావాల్సిన క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు ఈ రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనూరి పాండవుల సినిమాకి. ఆ సినిమా షూటింగ్లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి, ఆ రఫ్ క్యారెక్టర్కి ఈ అబ్బాయి బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు. ఆ సినిమా చూస్తే బాలచంద్ర గారు మహానుభావుడు, గొప్ప డైరెక్టర్. ఇట్లాగా సినిమా తర్వాత వచ్చింది. ఇదంతా కూడా దైవ సంకల్పం. ఐ బౌండ్ టు బి హియర్ విత్ దిస్ పొజిషన్. దీన్ని ఎలా నేను నిర్వచించను? ఆల్మైటీ ప్రకృతి అనివ్వండి, భగవంతుడు అనివ్వండి, నా ఆంజనేయ స్వామి అనివ్వండి, ఆ తర్వాత దాన్ని ఆదరించి పెంచి పోషించిన వాళ్ళు మీరంతా. అంటే నేను ఎప్పుడు ఒక 2 విషయాల్లో బ్యాటిల్ జరుగుతుంటుంది చిరు సార్ హెడ్లో. ఒకటి ఏంటంటే డెస్టినీ. కొందరు ఏమంటారంటే రాసి పెట్టింది జరుగుతుంది, నీకు రాసి పెట్టుందిరా అనే ఆలోచన ఒకటి. ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతులు ఉంది, నాకు కావాల్సింది నేను గొడ్డు చాకిరి చేసి అది సంపాదించాలి. ఎవ్వరు మనకు చేసేటోళ్ళు లేరు, ఎవ్వరు చూసేటోళ్ళు లేరు. ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది. సో ఈ డెస్టినీ అనేది ఉందా, లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమనా? ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు. దీని మీద మీ థాట్ ఏంటి? డెస్టినీ అనేది ఎక్కడో ఏమి లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈజ్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది. దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ రెడీమేడ్గా ఉండి జన్మల ముందు ఇలా రాసి పెట్టి ఉంటుందంటే ట్రాష్. నేను నమ్మను. మనం సాధించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలం. ఎస్, మనమే ఆ డెస్టినేషన్ అన్నది, ఆ డెస్టినీ అనేది మనమే ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, 10 yearsలో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. అలాగే మీకు తెలుసు, మీకు విజువల్స్. నాకు కూడా నేను 20-25 ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి. ఇట్లా నేను నిలబడ్డ జనాలు, అరుపులు, ప్రేమ, సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది. మీకు కూడా మీరు చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయ్యా. అది ఆ విజువల్స్ కనిపించినా ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు. 10 years తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి, ఈరోజు ఇక్కడ ఉన్నారు. కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి, డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి. ఇట్లాంటివి మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా డీల్ చేశారు, మాకేమన్నా అడ్వైస్? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 5 yearsలో ఎక్కడుంటారు, 10 yearsలో ఎంత పెద్దగా అవుతారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు. మన శ్రమ మనం చేయాలి 100%. బట్ ఇమోషనలీ, మెంటలీ, సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ. ఎవరి లైఫ్ కేక్ వాక్ కాదండి. అండ్ దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి. చాలా హర్డిల్స్ ఉంటాయి, తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, ఎగ్జైట్మెంట్లు ఉంటాయి, డిప్రెషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని, అవన్నీ నాకు జరిగినాయి. ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఒక ఉదాహరణకు చెప్పేస్తాను. న్యాయం కావాలనే సినిమా, శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ, ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్, నా తరపున కొంగర జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్, రాధిక ఒక దాంట్లో ఉంది, క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు, దో ఈజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ 300-400 మంది, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోటి ఉంది. అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి. సో అందరూ రెడీ ఉన్నారు. నేను
బయట ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు. పిలిచిన తర్వాత గబగబా వచ్చేస్తే నా బోన్లో నేను నుంచున్నాను. అందరూ ముందు ఆయన ఏంటంటే మేము కూడా పిలవాలా, వచ్చి పడి ఉండారా మీరు, ఏంటంట అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నారు మీరు, ఏమన్నా ఉండండి, ఇది పెద్ద పెద్ద యాక్టర్లు లేరా, జగ్గయ్య గారు, శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె పిండేసెట్ అయింది విజయ్. ఇందులో నా తప్పే ఉంది, బయటే ఉన్నాను, ఫ్లోర్ బయట, వాళ్ళు పిలిచారు, వచ్చాను, కూర్చున్నాను, ఎదురు తప్పేంటి, ఎందుకు అలా అరుస్తున్నాడు, పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ వినపడుతున్నాయి. అలాగనే కామ్ అయిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ వచ్చింది. నేనే క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు, శారద జ్ఞాపక శక్తి లేకో ఏమో తెలియదు, ఫిల్మ్ తినేస్తుంది. అప్పట్లో కోట 400 లేదా 500 అడుగులు మాత్రమే ఇచ్చేవాళ్ళు రోజుకి. ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు, ఆయన కోపాన్ని దాన్ని నా మీద చూపించుకున్నాడు. బట్ అది కాదు నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది, ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను. కానీ ఆయన అన్న మాటలు, అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది. అప్పుడు మీరు సూపర్ స్టార్ అనుకుంటున్నారా అని. ఎస్, అవి చూపిస్తా. ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో, నా మదిలో ఉండిపోయింది. కసి పెరిగింది. ఈ అవమానాన్ని, దాన్ని ఆయన మీద రెవెంజ్ తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను. ఇది వాస్తవం విజయ్. ఇలాంటివి చాలా జరిగినాయి. నా అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అందుకని నా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరు ఏమన్నా సరే, ఏ అవాకులు పేలినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాను. సార్, ఎందుకంటే ఎంత హార్డ్వేర్ వచ్చాడు నాకు మాత్రమే తెలుసు. అంత హార్డ్వేర్ వచ్చాడు నాకు ఇవన్నీ తట్టుకో నా దాకా రాదు. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రాలో మీరు చూసింటారు, చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంటుంది సార్? ఇప్పుడు ఇంద్రాలో షోరీల్లో మీరు చేసిన, ఇప్పుడు 25 years నుంచి లాస్ట్ 25-30 yearsలో మీ సినిమాలన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండింటుంది. అప్పుడు మీ ఇమోషన్స్, మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండింటాయి. మీ టెన్షన్లు ఏదో సినిమాకి, ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది. నా షోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా, మన ఫ్యూచర్ ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన జుట్టు వేరేలా ఉంటుంది, మన బాడీ వేరేలా ఉంటుంది, మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి. మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్ర. మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీకేమనిపిస్తుంటుంది మీరు చూసినప్పుడు? నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి వేడం బిట్ ఏమంటే వేస్తాను. ఇప్పుడు అప్పట్లో అలా వేశారు, ఇప్పుడు చూస్తుంటే అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావంటే ఇప్పట్లో నువ్వేమి లేనట్టే అని నాకు అస్సలు అస్సలు కాదు. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అని అనుకోను నేను ఇప్పుడేం డెలివరీ చేయగలను, ఇప్పుడేం ఇవ్వగలను అనేది నా ఆలోచన. అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇందాక షోరీలు చూస్తుంటే వేస్తాను ఇప్పుడు కావాలంటే అనిపిస్తుంటుంది. దానికి కావాల్సిన ఉంటుంది. అంటే ఫిజికల్గా అప్పుడంత యాక్టివ్గా ఉంటామా లేదా అనే దాని మీద మనది మభ్య పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు, అదే రక్తం, అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు. అది ఎప్పుడు కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నా హెయిర్ స్టైల్, నా పొగరు, ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు. అది మీ క్యారెక్టరైజేషన్. నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి. అవన్నీ కూడా మీకు మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే
కంచు కోటలు అవి. దాని నుంచి ఎప్పుడు షార్ట్ రావడం కానీ దాన్ని అలా ఉండదు. ఎప్పుడు అదే పొగరుతో ఉండండి, అదే యాటిట్యూడ్తో ఉండండి. యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. అది మీ ఎస్సెట్. అది ప్రతి వాళ్ళకు ఒక ఎస్సెట్ ఉంటుంది. నేను తల్లగా అరే ఏమో దొబ్బుతున్నారు ఏంట్రా బాబు అన్నానుకో, ఆ డైలాగ్ నాకు అతకదు, నీకు అతుకుతుంది, నేను లైక్ చేస్తాను అట్లా. అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం ఓన్ చేసుకోవాలి, వాటితోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి. అందుకనే అవి మీ అసెట్స్ ఏమున్నాయో అవి ముందు గుర్తించాలి. ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు ప్రేక్షకులు ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటారు. వదులుకోవద్దు. యా ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరపున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్, మొన్న చాలామందితో మాట్లాడుతుండే, మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా మంచిగా ఆడాలి, మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు. వాళ్ళకు మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీల్ పెడుతుంటారు, రోజు ఒక వీడియో పెడుతుంటారు, ఆర్ వీక్లీ పెడుతుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీల్ ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో? మనకు సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఇంకా మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు. అప్పుడు క్రిటిసిజం, ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో, అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? విజయ్, దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి. గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే, అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే ఇట్లారా, వీడు ఎంత అందంగా ఉన్నాడు చూడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుద్ది వాడు లేదు, ఈయన హీరో అయిపోతాడట. అరే బాబు మేమంతా అదే పరిస్థితి రా, చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస్ పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? వాళ్ళందరూ దిక్కుమాలి అదోలు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తాను అనుకుంటావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రా అని. అవును స్వామి తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలదు. ఆ క్షణం నుంచి, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాం వెళితే కనుక మనం షార్టర్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పాలంటే విజయ్, మనం స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత 2 days అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి. ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయో ఇంత ఉప్పు పడింది అనుకోండి, మొత్తం విరిగిపోతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు.
నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం వచ్చింది. నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడల్, నా భగవంతుడికి చూస్తుంటాను. ఈరోజు చాలామంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు, చిన్నపిల్లలకి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి, భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడం తర్వాత తెలుస్తుంది. బట్ ఎస్, దట్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్, మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటంటే, అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు, అక్కడ వెళ్ళొద్దు, నెగటివిటీ నుంచి దూరంగా ఉండాలి, మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే, మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు, వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్. సో దీన్ని మాలాంటి వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో ఎనీ ఇన్పుట్స్? ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక ఏదైనా సరే అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆ రిజల్ట్, ఆ నవనీతం అంటామో ఏమంటామో క్రీమ్ అంటామో, అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది. కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా, నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా? నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం. అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషారుని ఇచ్చేస్తుంటుంది. అది అలా కాదు, ఇది హుషారు ఇవ్వకపోవచ్చు, బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది. రెండిట్లో ఏది కావాలి నువ్వు కోరుకోవాలి, కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చో సరే ఇంకో గురువుని ఎవరిని అడగక్కర్లేదు, జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది. దీనికి మార్గం ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే గురువులు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను కూడా ఏం చేస్తుంటే జపనీస్గా వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంటాను, అన్ని కంపెల్ చేసుకుంటూ తీరుగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను. అవి 1-2 సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతాయి అనుకుంటాను. అలాగా ఈరోజు నిజంగా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక 20 ఏళ్ల క్రితం చదివాను. అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత ఉపయోగపడింది నాకంటే అంతా ఇంత కాదు. అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటంలో డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది. నేను పెద్ద రీడర్ ఏం కాను, బట్ ఎవరైనా సజెస్ట్ చేస్తున్నావు అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్గా పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది. మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది, మన వర్కర్స్ మీద. మరి చెప్తే అర్థం చేసుకోరా ఫుల్ అని వాడు చెబితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు. వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు, తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు. అది నీకు హాయిని చేకూరుస్తుంది. వాడికి ఇన్పర్ఫెక్షనే కాబట్టి ఓపిక ఇంకోసారి చెప్పుకో, అర్థమయ్యేలాగా ఇంకోసారి చెప్పుకో. అంతేగాని అది మన మనసులో అనుకున్నామో లేదో, మన నోటు దాటిందో లేదో బ్రహ్మాండంగా అర్థం చేసుకోవడానికి వాడేమి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు. సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను చక్కగా నా జీవితం తీర్చిదిద్దుకోవడానికి ఈరోజు మీరన్న ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతుంది. అండ్ మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వీళ్ళంతా మీరు ఈ సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్, వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్, వాంటింగ్ బిగ్ డ్రీమ్స్. వీ వాంటెడ్ టు నో, ఐ పర్సనలీ వాంటెడ్ టు నో, మీకు మీ ఇప్పుడు మెగా స్టార్, మెగా ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీ, అందరికీ మీరు గైడింగ్ లైట్, ఫౌండర్, ఒరిజిన్స్. ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్? మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు? కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్. నాన్నగారు ఎవరికైనా సరే ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను.
నాకు మా ఫ్యామిలీ హీరో అయినా, నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే. మా అమ్మకు 5-6 మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. మా తాత చనిపోయారు, వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు. మా నాన్నగారికి అరాకొరా జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు. నాకు అనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు. అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి, ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిసిగా మనం ఉండాలి. ఆ 3-4 డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్, భేషజాలు, చిన్న అరాకొర ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాం. మన ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము. దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి, ఎందుకంటే అందరూ సెలబ్రిటీసే కాబట్టి. బట్ దాని రిజల్ట్ ఏంటి, అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే, మనం ఇలాగే ఉంటాము, మనం కూడా అనుకుని కలవచ్చు కదా, ఎందుకు కలవు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ పిక్చరు ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే వావ్ థ్యాంక్ యూ అనుకున్నాను. ఏ జనరేషన్కైనా నాకు తెలిసి తెలుగు సినిమా కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే, జీవితాలను మార్చేది, జీవితాలను ఇన్స్పిరేషన్ చేసేది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఇన్స్పిరేషన్తో యాక్టర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు. ట్రాక్టర్లు తోలుకునే ఫార్మర్కి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. సో ఆయన చూస్తే జీవితంలో ఎన్నో లోలో ఉన్న హైకి రావడానికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో మనకి వారసత్వమే పౌరసత్వంగా ఉన్న ఈ దేశంలో టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవడైనా సరే పైకి రావాలంటే ఒక్క ఫోటో గుండెల్లో పెట్టుకుంటే బాస్ ఫోటో అది వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ బాస్, ఒక జనరేషన్స్ని ఇలా ఇన్స్పైర్ చేసినందుకు. హలో విజయ్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ కంగ్రాచులేషన్స్. యా, ఫ్యామిలీ స్టార్ కి ఈ ఫ్యామిలీలోకి స్వాగతం చెప్పేస్తున్నావు. వెరీ నైస్. నేను చాలా వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఖుషి అప్పుడు కదా, ఖుషి అప్పుడు ఖుషి అప్పుడు కాదు, ఖుషి అప్పుడే కానీ ఏ రూపంలో వచ్చింది డాన్స్ షో చేసాము. ఇలా నా చేయి పట్టుకొని అలా దించేశారు, అలా హట్ చేశారు. సో అది సెలబ్రిటీ షో. సో మీరు విన్నర్స్ ఎనౌన్స్ చేయడానికి లాస్ట్ ఎపిసోడ్ డెడికేట్ చేసాం. సో అమ్మాయి వైపు నుంచి ఆ కంప్లైంట్ ఉందన్నమాట, మీరు అలా చేయి వదిలేశారు అని చెప్పి. కాకపోతే చేయి పట్టుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అమ్మాయి. అందుకు బాధ ఉంది, బట్ పట్టుకున్నాను కాబట్టి పాపం తర్వాత హక్ చేసుకొని చెప్పారు ఐఎమ్ సో సారీ అని. దట్స్ ఓకే, హగ్ వచ్చింది కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ. సో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయడానికంటే ముందు 6.5 అడుగుల అందగాడివి అండ్ ఈ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో తిరిగి ఎంత నజర్ అయి ఉంటుందో మీకు. సో ఫస్ట్ నా తరపు నుంచి, మా అందరి తరపు నుంచి కొంచెం దిష్టి తీసి స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీలో దిష్టి కానీ జనరల్గా పిల్లలు బయటకు వెళ్తే ఏ దిష్టి తగలకూడదని మదర్ తీస్తారు. సో మేమందరూ ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మా ఫ్యామిలీ స్టార్కి ఇంతమందిలో తిరుగుతున్నారు ప్రమోషన్స్కి, ఎస్పెషల్లీ అమ్మాయిల దిష్టి తగలకుండా ఉండడం కోసం ఈ దిష్టి ఎరుగు దిష్టి పాట పాడండి. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, మూవీ ప్రమోషన్స్ ఎక్కడికి వెళ్ళినా అదంతా పోవాలి. ఫస్ట్ ఏ అమ్మాయి దిష్టి ఉండకూడదు, ప్రేమతో కూడుకుని కొంచెం దిష్టి ఉంటుంది కాబట్టి ఆ దిష్టి కావాలి కదా మీకు. ఆబ్వియస్లీ ఎలా మీరు ఫ్యామిలీ స్టారో, సో వీళ్ళందరూ కూడా అలా యూట్యూబ్లో వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్లో స్టార్స్ అనమాట. సో ఈ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఈ ఫ్యామిలీ స్టార్ని కలవడానికి వాళ్ళ. సో చాలా ముచ్చట్లు ఉన్నాయి విజయ్, వీళ్ళందరూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇలా ఫ్యామిలీ అందరం కలిస్తే పాప మాట్లాడుతుంటే ఓపిక ఉండాలి కదా. సో నేను ఫ్యామిలీ అన్నాక ఫుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్యాదరింగ్స్ ఫెస్టివల్స్ అన్నాక పులిహోర లేనిది బాగోదు కదా. పులిహోర
ఓ గుడ్. నేనే నా చేత్తో చేస్తాను, ఎలా ఉందో చెప్పాలి. గుడ్. పులిహోర కలిపారా? ఐ మీన్ టు సే పులిహోర కలిపారా? మంచిగా చింతపండు వేసిండు కదా. అవును, చింతపండు పులిహోర అండ్ దాంట్లో కొంచెం ప్రేమ కూడా వేసాను. నిమ్మకాయ పులిహోర ఎక్కువ నచ్చదు. మీ ప్రేమ తెలుసు. చింతపండు ఉండే మజా. యా, ఇంతకీ మీరు ఎప్పుడైనా కుకింగ్ చేశారా? ఎనీ పులిహోర పులిహోర కలిపారా అని అడగాలి. పులిహోర అభ్యసి కలుపుతారు. పులిహోర ఎప్పుడు కలపలేదు. సో ఒక్క చిన్న డౌట్, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, ర్యాగింగ్ చేస్తున్నా, అసలు ఈరోజు ఫెస్టివల్స్ లో కాదు, నేను హాస్టల్లో పెరిగాను పుట్టపర్తిలో. సో ప్రతి అందరికీ నార్మలీ వింటర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇవ్వకపోతుండే. మాకు గ్రామ సేవ అని ఒక కాన్సెప్ట్ ఉంటుండే అనమాట. చుట్టుపక్కల ఊర్లోకి మా హాస్టల్ వాళ్ళు చిత్రాన్నం అనేవాళ్ళం మేము. సో చిత్రాన్నము, లడ్డూలు, చీర పెట్టుకొని ట్రక్లలో వేసుకొని ఊర్లలోకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళం. సో అప్పుడు మాతో చేపించేవాళ్ళు. ఎలాగో పులిహోర టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా, మన ఫ్యామిలీలో అకేషన్స్లో ఫెస్టివల్స్లో పులిహోరకి ఎంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందో, మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అంత స్పెషల్ ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పరశురామ్ గారితో, మా డైరెక్టర్ బుజ్జితో మళ్ళీ పనిచేయడం ఆఫ్టర్ ఐ డోంట్ నో 4 సంవత్సరాలు అవుతుందా 5 సంవత్సరాలు అవుతుందా గీతా ఫోటో పెట్టాను. 5 ఇయర్స్ కరెక్ట్. 5 ఇయర్స్ తర్వాత పరశురామ్తో మళ్ళీ పనిచేయడం, ఇట్స్ సో మచ్ ఫన్. ఐ థింక్ అన్నిటికంటే స్పెషల్ రిలీజ్ డే. అప్పటి వరకు చేసేది చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, కానీ ఆ రిలీజ్ డే గురించి ఎదురు చూస్తున్నా. ఇట్స్ జస్ట్ ఇన్ 10 days. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ. రిలీజ్ డేట్ ఈస్ on April 5th కదా. ఎనీ స్పెషాలిటీ ఫర్ ద డే? April 5th చాలా హాలిడేస్ ఉన్నాయంట April 5th. మేము ఇంకేదో ఉన్నాం బై కోఇన్సిడెన్స్. అది రష్మిక మందన గారి బర్త్డే అనుకుంటా. అవును, రష్మిక బర్త్డే. సో ఐ హోప్ ఇట్స్ లక్కీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.